పెద్దపల్లి నియోజకవర్గంలోని నిరుపేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని ఎమ్మెల్యే విజయరామన్నారావు పేర్కొన్నారు. ఇవాళ పెద్దపల్లి మండలంలోని పాలితం, కాసులపల్లి, గోపయ్యపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి ప్రొసీడింగ్ కాఫీలను అందజేశారు. అనంతరం సుమారు 40 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పెద్దపల్లి నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు నియోజకవర్గంలో 3,500 ఇళ్లను మంజూరు చేసినట్టు తెలిపారు. మరో 3.5 ఏళ్ల పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు తీసుకుంటామని, అర్హులైన వారందరికీ ఇళ్లను కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అల్లుడెక్కడ, బిడ్డెక్కడ, కొడుకెక్కడ, కోడలెక్కడ, దిక్వాళ్ళు ఇల్లు అగ్గిపెట్టేంతున్నాయి, డబ్బంతున్నాయి. ఇవి ఇల్లేనా? ఏమి ఇల్లు? పంట కాళ్ళు అవుతారా, తలకాయ అవుతారు అన్నారు. కానీ 10 ఏళ్ళు గడిచింది, ఇల్లు రాలే. కానీ ఇవాళ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇల్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ మన ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది. ఇవాళ 25 ఇల్లు ఇచ్చినాం. మీరు ఎవరైతే కట్టుకుంటా ఉన్నారో కట్టుకునేటువంటి ప్రతి కుటుంబం 400 ఎస్ఎఫ్టీకి తగ్గద్దు, 600 ఎస్ఎఫ్టీ కన్నా పెరగద్దు. మీరు అది చూసుకునే బాధ్యత మీది. ఉన్నటువంటి సెక్రటరీ గారు ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ఇల్లు పెంచుకోవాలనుకుంటే రోజు మరి ఆనాటి ప్రభుత్వంలో 10 ఏళ్ళు మా పాలితం గ్రామంలో చాలామంది పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఇంటి కోడలకు, ఆడపడుచుకు కార్డు లేదు. కార్డుతో పాటు మనవరాలు వచ్చింది ఆ ఇంట్లో, కానీ వాళ్ళకు కూడా ఆ అమ్మ వాళ్ళ మనవరాలు కూడా కార్డుల పేరు లేదు. ఇవాళ 10 ఏళ్ళు కార్ల చెప్పులు అడిగేటట్టు తిరిగారు. కానీ అప్పుడు ప్రభుత్వం పాపం అనేది ఇవ్వలే. ఏమని అంటే గింత అంత ఒక్కటి వస్తే దానికి పాలాభిషేకం చేసి అట్లా మభ్య పెట్టిన 10 ఏళ్ళు. మిమ్మల్ని మీరేం మభ్య పెడితే ఏం కాలే, కానీ నాకే ఓట్లేసి 2018 చాలామంది మభ్య పడ్డారు. కానీ ఇవాళ మన ప్రభుత్వం రేషన్ కార్డు వచ్చిన సంవత్సరం నరలే ఇవాళ మన 56 కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 56 కొత్త కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2 కుటుంబ సభ్యులు 2 మీరు అడగకుండా ఎన్నికల మేనిఫెస్టో ఇప్పి మన నాయకులు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి మాట తప్పకుండా ఈ దేశంలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యం ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఎంతమందికి అర్హత ఉంటే, ఎంతమంది అర్హులు ఉంటే వాళ్ళందరికీ కార్డులు ఇచ్చిన చరిత్ర కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి హైదరాబాద్లో ఉన్న రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారికి